అందరికీ నమస్కారం. ఈరోజు మనము మేడారం జాతర దగ్గర ఉన్నాము. ఆదివాసికి సంబంధించిన ఈ జాతర మహాజాతర అంటారు. ఇందులో కోయదరులు చాలా స్పెషల్. అసలు కోయదరులు అంటే ఎవరు, వాళ్ళ వృత్తి ఏముంటుంది అనేది మనం అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సంపత్ నా పేరు. ఇప్పుడు కోయదరులు అంటే ఎవరిని అంటారు, వాళ్ళ వృత్తి ఏముంటుంది? వేదరులు అంటే మనకు అన్ని సమ్మక్క గుళ్ళ పూజలు ఉంటారు, మనం ఉంటాం. చెట్లు క్రియలు మూలికలు అన్ని వస్తువులు కూడా మనం ఇస్తాం. ఓకే. అంటే ఈ వేర్లు అంటే ఇవన్నీ చెట్ల వేర్లు అవి? చెట్ల వేర్లేవి. ఓకే. సభా కట్టు ఉంటుంది, నల్లూసురు ఉంటుంది, తెల్లూసురు ఉంటుంది, పిట్టకాలు ఉంటుంది. అన్ని విధాలుగా మనకు అన్ని విధాలుగా 101 చెట్లు మనకు అన్ని విధాలుగా దొరుకుతాయి మనకు. అంటే దేనికోసం యూజ్ చేస్తారు ఇది మీరు? దీనికంటే సభా కట్టు, భర్తకు భార్య రాకున్నా, భార్యకు సమస్యలు ఉన్నా, బాలగ్రహాలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇంట్లో ఆరోగ్యం మంచిగా లేకున్నా, పెళ్ళిళ్ళు కాకుండా, సంబంధాలు రాకుండా, ఎన్ని విధాలుగా ఉన్నా అన్ని విధాలుగా మనం సరి చేయగలుగుతాం మనం. అంటే సిటీ వాళ్ళకి చాలా మంది కదంటే కోయదోరులు అంటే ఎవరు తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సైన్స్ని ఎక్కువ నమ్ముతారు కాబట్టి ఇట్లాంటి వాటికి నమ్మకం పెట్టుకోరు వాళ్ళు. వాళ్ళని మీరు ఏం చెప్తారు? వాళ్ళకేం చెప్తామంటే సైన్స్ అంటే చదువుకున్న విద్య కాబట్టి వాళ్ళకి ఆలోచన ఉంటుంది. మనకి ఏంటంటే మనకు పుట్టు పూర్ణం అంతా ఇదే. మనకు చెట్లు క్రియలు మూలికలు, మన మూలికలు అంటే మనకు మజినీకలు అంటే అన్ని విధాలుగా సెట్ అయ్యేటి మనకు. విన్నావా? ఏరు కానీ యంత్రం కానీ గరగ కానీ గడ్డిపోత కట్టినా కానీ మనకు సెట్ అయిపోతుంది. బాలగ్రహ పిల్లలు మూత్రం పోసుకున్నా, బాలగ్రహ కానీ సంతానం లేకున్నా, మనకు భార్య భర్తలు పెళ్లి కాకుండా సమస్యలు ఉన్నా, ఎటువంటి సమస్యలు కానీ పరిష్కారం చెప్పగలుగుతాం మనం. అంటే ఇది మెడిసిన్ రూపంలో మీరు ట్రీట్మెంట్ ఇస్తారా లేకుంటే